హే గైస్ ఎట్లున్నారు? సో గైస్ అయితే మన అర్బన్ కంపెనీలో అయితే చాలా మంది కూడా జాయినింగ్ కోసం అయితే చూస్తున్నారు కదా. సో మీరు విజయవాడ అయినా కావచ్చు, వైజాగ్ అయినా కావచ్చు, హైదరాబాద్ అయినా కావచ్చు, మీరు ఎక్కడ ఉన్నా అయితే అర్బన్ కంపెనీ గురించి మీరు సర్చింగ్ లో ఉంటే ఇది మెయిన్లీ అయితే బాయ్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఓకేనా. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో అర్బన్ కంపెనీలో అయితే చాలా కేటగిరీస్ ఉంటాయి. సో బ్యూటిషియన్ కానీ, స్పా కానీ, సో అండ్ ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ అండ్ బాత్రూమ్ క్లీనింగ్ అండ్ ఫుల్ హోమ్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, అలా సో డిఫరెంట్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. అందులో మనం మెయిన్గా అయితే ఫోకస్ చేసేది ఏంటంటే సో ఓన్లీ బాత్రూమ్ క్లీనింగ్ అయితే వేకెన్సీ అయితే ఉంటాయి. సో ఏ సీజన్ అయినా పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు, ఎనీ టైం అయితే వేకెన్సీ అయితే ఉంటాయి. సో జస్ట్ మీ దగ్గర ఎక్విప్మెంట్ పర్చేస్ చేసే అమౌంట్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ గురించి అయితే ఇన్ డెప్త్గా అయితే మనం డిస్కస్ అయితే చేయబోతున్నాం. మనకు అర్బన్ కంపెనీకి మనం జాయినింగ్ కావాలంటే ఫస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ అనేది అయిపోయిన తర్వాత అనేది మీకు 1500 రూపీస్ అని పే చేస్తారు. 1500 రూపీస్ ఎందుకు పే చేస్తారంటే అందులో మీకు స్కిల్ ఇండియా సర్టిఫికేట్ అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ అండ్ ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. సో అడ్రస్ వెరిఫికేషన్ అంటే మా ఇంటికి వచ్చి చేస్తారని చెప్పేసి చాలా మంది కూడా లైక్ డౌట్స్ వస్తాయి. సో మీకు ఇంటికి వచ్చి కానీ అడ్రస్ వెరిఫికేషన్ అనేది చేయరు. ఇది ఓన్లీ ఆఫీస్లోనే లైక్ ఆఫీస్లో మీ ఆధార్ కార్డ్ అనే వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఆధార్ కార్డ్ పైన ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి సర్చింగ్ అయితే చేస్తారనమాట. సో ఇది క్లియరా. సో దాని తర్వాత మీకు ఒక 4 days అయితే ట్రైనింగ్ ఉంటుంది. 4 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్విప్మెంట్ కూడా మీరు పర్చేస్ అనేది చేసుకుంటారు. ఆ ఎక్విప్మెంట్ కూడా మనకు మిషనరీస్, కెమికల్, గ్లౌజెస్ అవన్నీ కూడా మనకు ఫుల్ వీడియో అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో ఉంది. అది కూడా మీరు చూడొచ్చు ఒకసారి. సో మనకు ఆ ఎక్విప్మెంట్ అయితే పర్చేస్ అయితే చేసుకుంటాము. సో ఈ దానికి వాష్రూమ్ క్లీనింగ్ ట్రైనింగ్ ఇంటర్వ్యూ అవసరం అంటే కంపల్సరీ అవసరం బ్రదర్. ఎందుకంటే మనకు పర్ మంత్ కూడా ఒక 40K to 50K వరకు ఎర్నింగ్ చేయాలంటే సో మినిమం ఒక 15K సాలరీ, 20K సాలరీ ఉన్న దానికి ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో మన అర్బన్ కంపెనీలో కూడా కంపల్సరీ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా సో దీంట్లో మీకు ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకనే ఏదో ఒక భాష అనేది చదవడం రావాలి. ఏజ్ అనేది 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అదే కాకుండా మీకు ఒక 2-wheeler వెహికల్ అయితే ఉండాలి. స్కూటీ అయినా పర్లేదు, బైక్ అయినా పర్లేదు, అది మీకు ఓన్ అయినా పర్లేదు, రెంటల్ వెహికల్ అయినా పర్లేదు అనమాట. సో ఇవి ఉంటే మీకు అర్బన్ కంపెనీ అయితే జాయినింగ్ అయితే అవ్వచ్చు. అర్బన్ కంపెనీ చేసే వర్క్ అనేది సో కస్టమర్కి అనేది మనకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాంటప్పుడు కస్టమర్స్ అందరూ కూడా మనకు ఆన్లైన్ త్రూ అర్బన్ కంపెనీ యాప్ నుంచి అనేది బుకింగ్ అనేది పెట్టుకుంటారు. సో అప్పుడు కస్టమర్ ఇంటికి అనేది వెళ్ళేసి సో మనం వర్క్ చేసాం అనమాట. అలా వర్క్ చేసినప్పుడు ఒక్క వాష్రూమ్ గాను కస్టమర్ పే చేసేది అనేది ఒక 550 నుంచి 600, 449 రూపీస్ అలా పే చేస్తారు. లైక్ దీంట్లో 3 type ఆఫ్ వాష్రూమ్స్ ఉంటాయి. క్లాసిక్, ఇంటెన్స్, మూవింగ్ అనుకుంటా. సో దానికి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు ఏమైనా చెప్పను. సో నేను డైరెక్ట్గా మీకు వచ్చే అమౌంట్ అది ఎర్నింగ్ చెప్తానమాట. మీకు వచ్చే అమౌంట్ అనేది ఒక్క వాష్రూమ్కి అనేది 350 నుంచి 450 రూపీస్ మధ్యలో అయితే రావడం జరుగుతుంది. అలా మీకు పర్ డే వాష్రూమ్ క్లీనింగ్ అనేది ఒక 5 నుంచి 8 వరకు, 3 వరకు, 5 వరకు, 2 వరకు అలా రావడం జరుగుతుంది. సో అలా మీరు పర్ డే కూడా ఒక 1500 నుంచి 2000, 2500 కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలా మీకు ఎలాంటి బుకింగ్ రాకపోతే ఎలా బ్రదర్ అని చెప్పేసి కూడా మీకు ఒక డౌట్ అనేది వచ్చి ఉంటుంది. సో మీకు ఎలాంటి బుకింగ్ రాకపోయినా మీకు అనేది 29,000 నుంచి 42,000 వరకు అయితే మినిమం గ్యారంటీ అయితే మనకు కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బయట చాలా మంది కూడా స్విగ్గీ, జొమాటో కానీ సో అలా ఆన్లైన్లో డెలివరీ పార్ట్నర్స్ కానీ అలా చేస్తుండవచ్చు. సో వాళ్ళకి ఎలాంటి లైక్ మనకు గ్యారంటీ అయితే అమౌంట్ అయితే ఉండదు. సో దీంట్లో అయితే మినిమం గ్యారంటీ అయితే అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. అలా గ్యారంటీ అమౌంట్తో పాటు మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకు పేమెంట్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఎవ్రీ 2 days ఒకసారి అనేది మనకు బ్యాంక్ ఒకటి అమౌంట్ అయితే పడిపోతుంది. ఓకేనా గైస్. అండ్ సో చాలా మంది కూడా ఇంకొక క్వశ్చన్ అడుగుతారు. సో మేము బయట నుంచి వస్తాం బ్రదర్, లైక్ మా వేరే విలేజ్ నుంచి రావాలి, అక్కడ వచ్చిన తర్వాత ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేస్తారా, మేమే చూసుకోవాలని చెప్పేసి అంటారు. మీరు వచ్చిన తర్వాత ఒక బయట పీజీ హాస్టల్స్ లేదా మీరు బయట రూమ్ తీసుకుని అయినా ఉండాలి. సో మీకు కంపెనీతో అయితే ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే ఉండదు. ఓకేనా. అండ్ వెహికల్ అలాంటివి కూడా మీదే ఉంటుంది. సో మీరు వచ్చి చేసుకుంటారు అనమాట. అండ్ టోటల్గా మీకు చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఓవరాల్గా ఒక 5,000 వరకు అక్కడ పే చేయడానికి ఉండాలి. దాని తర్వాత ఇక మీ ఖర్చుల అమౌంట్ ఉండాలి. సో దాని తర్వాత మీకు ఒక వెహికల్ అనేది ఉండాలి. మీకు చదవడం రావాలి. మీకు ఏజ్ అనేది 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉంటే సరిపోతుంది. దానికి అయితే ఇలా మీకు అన్ని ఎలిజిబుల్ ఉన్నాయి అంటే మీరు జాయినింగ్ అయితే అవ్వచ్చు. అండ్ ఇంటర్వ్యూ అండ్ ట్రైనింగ్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. సో దాంట్లో ఏ విధంగా అవ్వాలి, ఏ విధంగా జాయిన్ చేయాలి, ఏ విధంగా మీరు పాస్ అవ్వాలని చెప్పేసి నేను గైడెన్స్ అయితే ఇస్తాను. సో నా తరపు నుంచి చాలా మంది కూడా జాయిన్ అయ్యారు, చాలా మంది కూడా ఎర్నింగ్ అయితే చేస్తున్నారు. కావాలంటే నేను ఎంత మందిని జాయిన్ చేయించాను, కంపెనీ నుంచి నాకు ఇన్సెంటివ్స్ ఏ విధంగా వచ్చాయి అని చెప్పేసి కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో మీరు అలా ఉండండి. సో కంటిన్యూ ఇంకా ఫర్దర్గా వీడియోస్ అనేవి వాచ్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ వస్తే నా ఛానల్లో ఫర్దర్గా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అవి ఒకసారి చెక్అవుట్ చేయండి.